ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన ప్రాణాలను కాపాడడానికి దేవుడు మనకి ఇచ్చిన శక్తి ఈ ప్రాణశక్తి అండి. దీన్ని కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం మిరాకిల్స్ని చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న టెక్నిక్ని కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే ఖచ్చితంగా విత్ ఇన్ ఫ్యూ డేస్ మీరు మిరాకిల్స్ని చూస్తారు. నన్ను నమ్మండి, ఇది 100% అండి. మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. 15 డేస్ 20 డేస్ తర్వాత మీరు నాకు కమెంట్ చేసి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారండి. ఇది నా మాట అండి. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాణాయామ్స్ని కూడా ఒకటేసారి మర్జ్ చేసి కలిపి చేస్తున్నామండి. రైట్ నుంచి ఇన్హేల్, రైట్ వచ్చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్ అండి. సో ఎంత పవర్ఫుల్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఓన్లీ అనులోమ విలోమం చేస్తేనే చాలా ఎఫెక్టివ్ అండి. అదేవిధంగా సపరేట్గా బ్రహ్మరి చేస్తేనే చాలా ఎఫెక్టివ్. అదే మనము అనులోమ విలోమం అదేవిధంగా బ్రహ్మరిని రెండింటిని కలిపి జోడించి చేస్తే మన ఒక బాడీలో ఏ విధంగా ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది అండ్ మన హెల్త్ ఏ విధంగా బాగుంటుంది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కూడా కంప్లీట్ చెక్ పాయింట్ అండి. ఇది చెక్ పాయింట్. ప్రతిసారి మనకు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడం కాదండి. మన బాడీ గురించి మనం తెలుసుకొని మనకున్న ప్రాణశక్తితో దాని కనుక మనం సర్వీసింగ్ చేయగలిగితే 100% అండి మీ రికవరీని ఎవ్వరూ ఆపలేరు. నన్ను నమ్మండి, మీరు చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియో అయిన వెంటనే ఒక 5 నిమిషాలు చేయండి. ఓన్లీ 5 మినిట్స్ అండి. ఈ 5 మినిట్స్ తర్వాత మీరు మీ బాడీలో ఎలాంటి చేంజెస్ చూస్తున్నారో, ఏ విధంగా మీరు ఎనర్జీని ఫీల్ అవుతున్నారో మీరు నాకు కామెంట్ చేసి 100 కాదు 1000% చెప్తారండి. షుగర్, బీపీ, ఆర్థరైటిస్, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, జాయింట్స్ పెయిన్, స్ట్రెస్, యాంగ్జైటీ, డార్క్ సర్కిల్స్, హెయిర్ ఫాల్, అదేవిధంగా కొంతమంది మౌత్ బ్రీతింగ్ చేస్తారండి. వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ అనేది అలవాటై ఉంటుంది. వాళ్ళ కోసం కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు దీన్ని కేవలం ఒక 5 నిమిషాలు చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ ఫీల్ అవుతారండి వాళ్ళ బాడీలో. అదేవిధంగా ఫిజికల్గా చూసుకుంటే మనకున్న ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నా కానీ మనం చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చండి. ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్వాసని ఒక వెపన్గా మార్చి మనం కనుక దాన్ని ప్రాపర్గా గైడ్ చేస్తూ మన బాడీకి అర్థం చేసుకొని ప్రాణాయామ్స్ కానీ చేయగలిగితే 100 కాదండి 1000% మీ యొక్క రికవరీని ఎవ్వరూ ఆపలేరు. చాలామంది చెప్తూ ఉంటారు, నేను 5 years నుంచి చేస్తున్నాను, 1 year నుంచి చేస్తున్నాను, అయినప్పటికీ నాకు ప్రాపర్గా రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే బ్రీతింగ్ని చాలా ఇష్టంగా చాలా భక్తి శ్రద్ధలతో చేయాలండి. ఒక్కసారి ఈ శ్వాస ఉన్నంత వరకే మన జీవం అండి. ఒక్కసారి శ్వాస ఆగిపోయిందంటే ఓం నమః శివాయ. సో అలాంటి శ్వాస పట్ల మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క శ్వాస పీల్చేటప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ని గమనిస్తూ ప్రాపర్గా కనుక చేయగలిగితే మీరు 1 year కాదండి, విత్ ఇన్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్లో మీరు 100% రిజల్ట్స్ని చూస్తారండి. ఇంతకుముందు చెప్పినట్టు మన బాడీలో కంప్లీట్గా 72,000 నాడీస్ ఉంటాయండి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 114. దాంట్లో అతి ముఖ్యమైనవి 7 చక్రాస్ అని చెప్పి పిలుస్తామండి. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగడానికి మన ఒక హార్ట్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో అదే విధంగా కంప్లీట్ మన బాడీ మొత్తం కూడా ప్రాణశక్తిని ప్రాపర్గా ప్రతి ఒక్క పార్ట్ కూడా వదలకుండా కంప్లీట్ త్రూ టాప్ టు బాటమ్ రీచ్ అవ్వడానికి మనకి ఈ నాడు కూడా అంతే సహాయం చేస్తుందండి. ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి. ఎవరికైనా కానీ ప్రాణశక్తి అనేది ప్రాపర్గా ఏదైనా పర్టికులర్ బాడీ పార్ట్లో కావచ్చు, ఆర్గన్కి కానీ ప్రాపర్గా రీచ్ అవ్వకపోతే వాళ్ళకి ఆ పార్ట్లో పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ అదేవిధంగా ఫ్యూచర్లో ఆ పర్టికులర్ ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటామండి. సో ప్రాణశక్తి ఒక ఇంపార్టెంట్ని గమనించి దాన్ని కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకొని ఈ యొక్క నాడుల సహాయంతో మనం ప్రాణాయామాన్ని కానీ ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా ప్రాణశక్తిని ఆ పర్టికులర్ ఆర్గన్స్కి కానీ ఆ ఒక బాడీ పార్ట్కి కానీ మనం రీచ్ చేయగలిగితే తప్పకుండా ఆ ఒక పర్టికులర్ ఆర్గన్ మళ్ళీ ఫాస్ట్గా రికవర్ జరుగుతుందండి. సో మన ఒక ప్రాణశక్తిని ఈ నాడుల సహాయంతో కంప్లీట్గా మన బాడీ మొత్తం కూడా ఏ విధంగా ప్రాణశక్తిని విస్తరింపజేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న బ్రీతింగ్ టెక్నిక్ ఏంటి, దాని ఏ విధంగా బ్రీతింగ్ ప్యాటర్న్స్ ఉండాలి, అదేవిధంగా మనం అంతర్కుంభకులో పెట్టకూడదా, బాహ్య కుంభకులో పెట్టాలా, అండ్ శ్వాసని ఏ విధంగా ఆడించాలి, మన ఒక మెయిన్ పాయింట్స్లో శ్వాసని ఏ విధంగా బంధించాలి, అదేవిధంగా శబ్దాన్ని పలుకుతున్నప్పుడు ఈ యొక్క శ్వాసని ఎగ్జెల్లో మనం పలుకుతామా, ఇన్హేల్ తీసుకుని పలుకుతామా అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టెక్నిక్ని కనుక మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ముందుగా అనులోమ విలోమం అదేవిధంగా భ్రమరి ప్రాణాయామాన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలండి. మీకు తెలిసి ఉండాలి. ఆ ఒక వీడియో లింక్స్ని నేను మన ఒక డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. అనులోమ విలోమం యూనిట్ టెక్నిక్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా భ్రమరి ప్రాణాయామాన్ని ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఏ విధంగా పలకాలని చెప్పేసి ఒక్కసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ ఈ వీడియోకి రిటర్న్ అవ్వండి. అప్పుడే మీకు ఈ వీడియో ప్రాపర్గా అర్థమవుతుందండి. ఏదైనా వర్కౌట్ చేసే ముందు కావచ్చు, జిమ్లో కానీ రన్నింగ్ కానీ చేసేటప్పుడు ముందుగా మనం ఒక 10 నుంచి 15 నిమిషాలు వార్మప్ చేస్తామండి. సేమ్ అదే విధంగా
ఇప్పుడు మనం నేర్చుకుపోతున్న టెక్నిక్ని ప్రాపర్గా ఎఫెక్టివ్గా చేయాలి, మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లో రిజల్ట్స్ రావాలి అంటే ముందుగా మీరు అనులోమ విలోమ అదేవిధంగా భ్రమరి ప్రణయాన్ని ప్రాపర్గా ఎఫెక్టివ్గా నేర్చుకోవాలండి. ఏదో కూర్చున్నామా గాలిని ఆడించేసామని కాదండి. ఒక్కొక్క శ్వాస పట్ల మనకి ఎంత అవేర్నెస్ ఉండాలి అంటే ఎంత డీప్గా తీసుకుంటున్నాము, ఎక్కడ బంధిస్తున్నాము, ఎగ్జైల్ చేసేటప్పుడు మన ఒక బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే రిజల్ట్స్ అనేది 100% ఉంది. ఖచ్చితంగా మీరు విత్ ఇన్ ఫ్యూ డేస్లో రిజల్ట్స్ని చూస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మినిమంగా మనం అనులోమ విలోమ అదేవిధంగా భ్రమరి ప్రణయం ప్రాక్టీస్ చేయాలండి. అదేవిధంగా మీరు ఎలాంటి ప్రణయం చేస్తున్నా కానీ ఒక 3 విషయాలను జాగ్రత్తగా గమనించండి. మనం ఎప్పుడైతే నిదానంగా ఇన్హేల్ తీసుకుంటామో, ఇన్హేల్ చేసి ఎక్సెల్ చేయడం కాదండి. ఇన్హేల్ చేసినప్పుడు ఫస్ట్ మనం మన స్టమక్ దగ్గర కంప్లీట్గా ప్రాణవాయువుని ఫిల్ చేయాలండి. దాని తర్వాత హృదయస్థానం దగ్గర, దాని తర్వాత కంఠం దగ్గర. ఎప్పుడైతే ఈ 3 ప్లేసెస్లో మనం ప్రాపర్గా డీప్ ఇన్హేల్ చేసి ప్రాణవాయువుని ఫీల్ అవుతామో కంఠం దగ్గరకు వచ్చేసరికి టైట్నెస్ తెలుస్తుందండి. సో ఎప్పుడైతే మనము ఈ నాభి దగ్గర కావచ్చు, హృదయస్థానం దగ్గర కానీ, కంఠం దగ్గర కానీ ప్రాపర్గా ఇన్హేల్ చేసి మనం ఒక ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తాము, మనం చేస్తున్న ఎలాంటి ప్రాణాయామైనా కానీ మనకి రిజల్ట్స్ ఇస్తుందండి. ఏదో కూర్చున్నామా నార్మల్గా ఇన్హేల్ ఎగ్జైల్ చేసేసామంటే కాదండి. ప్రతి ఒక్క దానికి ఒక టెక్నిక్ ఉంటుందంటే ప్రాపర్గా మనం ఒక శ్వాసని గమనిస్తూ ఎంత డీప్గా తీసుకుంటున్నామో, ఎక్కడి వరకు తీసుకోగలుగుతున్నామో, ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతున్నామో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక తప్పకుండా మనం ఎలాంటి ప్రాణాయామం చేసినా కానీ మనం ఆ ఎనర్జీని, ఆ ఒక ఫ్రీక్వెన్సీస్ని మనం ఫీల్ అవ్వగలుగుతామండి. సో మనం ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామండి. సో ఎలాంటి ప్రాక్టీస్ చేసినా కానీ మెడిటేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రాణాయామం కానీ మనం మొదటగా గమనించాల్సింది మన స్పైన్ అండి. స్పైన్ కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలండి. అండ్ మన చిన్న వచ్చేసి ఐ లెవెల్ కన్నా ఒక 1 ఇంచ్ పైకి, ఐ లెవెల్ కన్నా కొంచెం 1 ఇంచ్ పైకి అండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని ఈ విధంగా కిందకి చూస్తారో ఆటోమేటిక్గా మన కాన్సన్ట్రేషన్ కొంచెం డైవర్ట్ అవుతుందండి. అదేవిధంగా నార్మల్గా బ్రీతింగ్ తీసుకుంటూ నిదానంగా మీ యొక్క చిన్ని కొంచెం ఐ లెవెల్ నుంచి పైకి లిఫ్ట్ చేయండి. కంప్లీట్గా మనకి ఒక మాస్క్ అనేది, అంటే ఒక ముసుగు అనేది ఓపెన్ అయినట్టు కంప్లీట్గా బ్లాంక్ అవుట్ అయిపోయి రిలాక్స్గా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి. సో మన చిన్ పొజిషన్ కళ్ళ లెవెల్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకొని రిలాక్స్గా కూర్చోవాలండి. అండ్ ఈ యొక్క ప్రాక్టీస్ని ఎంత స్లోగా చేయగలిగితే అంత మంచిదండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఆ ఊపిరి తీసుకునే శబ్దం కూడా మీకు వినిపించకూడదండి. అంత నిదానంగా జాగ్రత్తగా చాలా డీప్గా చేయాలండి. సో మొదటగా మనము ఈ అనులోమ విలోమ ప్రాక్టీస్ చేసి చూపిస్తానండి. మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ని ఆకాశం వైపు తిప్పి రిలాక్స్గా మన ల్యాప్ పైన పెట్టేయచ్చు. మనం ఒక రైట్ హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన లాస్ట్ 2 ఫింగర్స్ని ఈ విధంగా ఓపెన్ చేయాలండి. ఈ విధంగా ఓపెన్ చేయాలండి. దీన్ని విష్ణు ముద్ర అంటామండి, విష్ణు ముద్ర. సో మన ఒక రింగ్ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా మన బటన్ వేలు వచ్చేసి రైట్ నాస్ట్రిల్ అండి. సో ఎప్పుడైనా కానీ మనము మొదటగా మన ఒక రైట్ నాస్ట్రిల్ని ఈ విధంగా క్లోజ్ చేసి చూడండి, ముక్కును కూడా గట్టిగా నొక్కకూడదండి, గట్టిగా నొక్కద్దు. జస్ట్ మనకి నోస్ పక్కన పైన ఈ యొక్క ఆర్చ్ కర్వ్ ఉంది కదండి, ఇక్కడ టచ్ చేస్తే చాలండి. నిదానంగా టచ్ చేస్తే చాలు, మనకి ఆ ఒక ప్యాసేజ్ని మనం లాక్ చేస్తామండి. సో ముక్కుని గట్టిగా అదమకుండా జస్ట్ ఇక్కడ టచ్ చేయండి. ఓకేనా? స్పైన్ స్ట్రెయిట్గా పెట్టుకున్నాము, చిన్నప్ చేసాము. నార్మల్గా మనం ఒక రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి స్లోగా నిదానంగా ఇన్హేల్ చేయాలండి. 1 2 3 4. మళ్ళీ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి ఎక్సేల్. 4 3 2 1. మళ్ళీ రైట్ నుంచే ఇన్హేల్. 1 2 3 4. మళ్ళీ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్. 4 3 2 1. ఇప్పుడు మనము ఒక రౌండ్ చేసామండి, ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఎప్పుడైతే మనం లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకొని రైట్ నుంచి ఎక్సేల్ చేయాలి, మరలా రైట్ నుంచి ఇన్హేల్ తీసుకొని లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఇది ఒక రౌండ్ అండి, ఇది ఒక రౌండ్ అనమాట. సో ఈ విధంగా మినిమం మనం ఒక 21 రౌండ్స్ నుంచి 51 రౌండ్స్ చేయొచ్చండి. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం అండి. మీరు 4 సెకండ్స్ పెట్టుకోండి, లేదు కొంచెం ఇంకా డీప్గా తీసుకోగలుగుతాను అనిపిస్తే ఒక 6 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ అండి. అంటే నిదానంగా స్లోగా మీ యొక్క శ్వాస ఒక శబ్దం కూడా మీకు వినిపించకుండా ఒక 10 సెకండ్స్ స్లోగా ఇన్హేల్ చేయాలి, మళ్ళీ రైట్ నుంచి 10 సెకండ్స్ ఎక్సేల్ చేయాలి, మళ్ళీ సేమ్ రైట్ నుంచి 10 సెకండ్స్ ఇన్హేల్ చేయాలి, లెఫ్ట్ నుంచి 10 సెకండ్స్ ఎక్సేల్ చేయాలండి. సో ఈ విధంగా అనులోమ విలోమ ప్రాక్టీస్ చేయండి. మొదటగా ఒక 1 మంత్ వరకు, ఒకవేళ మీరు ప్రాక్టీస్ లేదు అనుకుంటే ఒక 1 మంత్ వరకు ఫస్ట్ అనులోమ విలోమ ప్రాక్టీస్ చేయండి. 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ చేయండి హ్యాపీగా. దాని తర్వాత భ్రమరి ప్రణాయామం అండి. భ్రమరి ప్రణాయామం అనేది చాలా చాలా మోస్ట్ ఎఫెక్టివ్ ప్రణాయామం అండి. చూడండి, ఈ ప్రాణాయామ్స్ని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చండి. నువ్వు చేయకూడదు అని చెప్పేసి ఎలాంటి రూల్స్ లేవండి. ఇవన్నీ కంప్లీట్గా సేఫ్ ప్రాక్టీస్ అండి. ఓకేనా? సో మన ఒక భ్రమరి ప్రణాయామం ఏ విధంగా పలకాలి? ఓంకారంలో మనకి అకారం, ఉకారం, మకరం. ఆల్రెడీ ఓంకారం గురించి క్లియర్గా నేను మీకు ఒక వీడియో చేశానండి.
ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సో మనము ఓంకారంలోని మకారాన్ని పలుకుతామండి. మకారాన్ని అని ఎప్పుడైతే మకారాన్ని పలుకుతామో మన పెదాలు దగ్గరగా క్లోజింగ్ ఉండాలి అండ్ మన పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలండి. పళ్ళని జాయిన్ చేయకూడదు, పళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలండి. సో మన ఒక చెయ్యి ఏ విధంగా ఉంటుంది, హ్యాండ్ పొజిషన్ చూడండి. ఫస్ట్ 2 ఫింగర్స్ వచ్చేసి ఈ విధంగా కళ్ళ పైన పెడతామండి. మన రింగ్ ఫింగర్ వచ్చేసి నోస్ పక్కన అండ్ లిటిల్ ఫింగర్ వచ్చేసి పెదాల పక్కన. అండ్ మన ఒక బట్టన వెళ్ళు ఏదైతే ఉందో దాంతో మన చెవు భాగాన్ని ఈ విధంగా మూస్తాం. బయట నుంచి మూయాలండి, బయట నుంచి ఈ విధంగా మూస్తామండి. సో చెవులు మూసాము, కళ్ళ దగ్గర, నోస్ పక్కన, లిప్స్ పక్కన పెట్టేసి మీరు షోల్డర్స్ని ఈ విధంగా ఎత్తాల్సిన అవసరం లేదని రిలాక్స్ కింద పెట్టేసుకున్నాము. కింద పెట్టేసుకొని కొంచెం స్పైన్ స్ట్రైట్, చిన్న డీప్ ఇన్హేల్, పుట్టలోపల తీసుకోవాలి. ఈ విధంగా బ్రహ్మరి ప్రాణాయామం 11 రౌండ్స్ నుంచి 21 రౌండ్స్. బిగినర్స్ అయితే అలవాటు ఉన్న వాళ్ళు 51 రౌండ్స్ చేయొచ్చండి. మీకు టైం ఉంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. సో ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇన్హేల్ చేసిన ప్రతిసారి కూడా మనకి పొట్ట దగ్గర, అదేవిధంగా హృదయస్థానం దగ్గర అండ్ గొంతు దగ్గర టైట్నెస్ ఫీల్ అవ్వాలి. అంటే శ్వాసని అంత డీప్గా తీసుకోవాలండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మనం మన మెయిన్ టెక్నిక్ని స్టార్ట్ చేస్తామండి. సో ఒకటి గమనించండి, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకొని ట్రై చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. సో అందులో మీరు ఏ విధంగా చేస్తున్నాము, లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేస్తున్నాము, రైట్ నుంచి ఎక్సెల్ చేస్తున్నాము. అదేవిధంగా రైట్ నుంచి మళ్ళీ ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్ చేస్తున్నాం. కరెక్ట్, ఇది క్లియర్ మనకి. బ్రహ్మరి ఏ విధంగా చేస్తున్నాము, ఎప్పుడైతే డీప్ ఇన్హేల్ చేసామో అప్పుడు మనము అని మకార ఒక శబ్దాన్ని కలుపుతాం. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాణాయామ్స్ని కూడా ఒకటేసారి మర్జ్ చేసి కలిపి చేస్తున్నామండి. సో ఎంత పవర్ఫుల్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఓన్లీ అనులోమ విలోమ చేస్తేనే చాలా ఎఫెక్టివ్ అండి. అదేవిధంగా సపరేట్గా బ్రహ్మరి చేస్తేనే చాలా ఎఫెక్టివ్. అదే మనము అనులోమ విలోమ అదేవిధంగా బ్రహ్మరిని రెండింటిని కలిపి జోడించి చేస్తే మన ఒక బాడీలో ఏ విధంగా ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది అండ్ మన హెల్త్ ఏ విధంగా బాగుంటుంది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది కనుక మీరు స్టార్టింగ్లో 11 టైమ్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో కొంచెం చేయాలి అనుకుంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కానీ చేయగలిగితే అండి, లిటరల్లీ మీరు కామన్ చేసి చెప్తారండి. 1 మంత్ తర్వాత మీరు కామన్ చేసి చెప్తారు. ఈ యొక్క ప్రాక్టీస్ని కనుక ఎవరికైతే మానసిక ఒత్తిడికి సంబంధించి ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా 5 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మీరు నాకు కామెంట్ చేస్తారండి, వీడియో మధ్యలో కామెంట్ చేస్తారండి. అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి, 100% ఇది. సో బ్రహ్మరి ప్రాణాయామాన్ని పలికేటప్పుడు మనం నార్మల్గా అయితే చెవులు మూసుకుంటామండి. కానీ ఇప్పుడు మనం చేయబోయే టెక్నిక్లో చెవులు మూసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం అనులోమ విలోమ కూడా చేయాలి కాబట్టి దాంతోపాటు. సో విష్ణు ముద్ర పెట్టేసుకొని మనం నిదానంగా చూడండి. ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసాను. ఇన్హేల్ కూడా కంప్లీట్గా అండి, స్టమక్ దగ్గర టైట్ తెలుస్తుంది, చెస్ట్ ఏరియాలో అండ్ నెక్ దగ్గర టైట్నెస్ తెలుస్తుందండి. ఈ విధంగా డీప్గా ఇన్హేల్ చేసిన తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి ఎప్పుడైతే మనం ఎక్సెల్ చేస్తామో ఎక్సెల్ చేస్తున్నప్పుడు మనం మకార శబ్దాన్ని పలకాలి. మళ్ళీ రైట్ నుంచి నార్మల్గా ఇన్హేల్ చేస్తాము డీప్గా. రైట్ క్లోజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ నోస్ట్రిల్ని ఓపెన్ చేసి లెఫ్ట్ నుంచి మకర శబ్దం అండి. ఒక్క రౌండ్ చేస్తేనే ఎంత రిలాక్స్గా అసలు ఎంత ప్లెజెంట్ తెలుస్తుందండి మనకి. ఒకటి గుర్తుపెట్టుకొని చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటుందండి. ఒక్కసారి మనం లెఫ్ట్ నోస్ట్రిల్ క్లోజ్ చేసిన తర్వాత మనం శ్వాసను వదిలేటప్పుడు శబ్దం ఏ విధంగా పలుకుతామని చెప్పేసి ప్రాక్టీస్ చేయండి. సింపుల్ అండి. మీరు లెఫ్ట్ నోస్ట్రిల్ క్లోజ్ చేసి మకార శబ్దం పలుకుతున్నామంటే దానికి అర్థం ఏంటి, మనం ఎక్సేల్ చేసినప్పుడు మాత్రమే శబ్దాన్ని పలకగలుగుతామండి. ఓకేనా? మంచిగా ఇన్హేల్ చేసాము, స్లోగా ఎక్సేల్ అవుతుంది ప్రాణవాయువు. సేమ్ అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ టెక్నిక్ని ఫాలో అవుతామో మనం ఒక రైట్ నోస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఫస్ట్ డీప్ ఇన్హేల్ తీసుకుంటామండి. ఇన్హేల్ తీసుకున్న తర్వాత చూడండి లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్,
రైట్ వచ్చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్. కంప్లీట్గా ఎక్సేల్ చేయాలండి. ప్రాణవాయువుని మ్యాక్సిమం ఎంతవరకు మనం బయటికి మకర శబ్దంతో పలికి వదలగలుగుతాము కంప్లీట్గా ఎంటీ చేయాలండి. మన ఒక లంగ్స్ని డయాఫ్రామ్ని కంప్లీట్ నాభి దగ్గర నుంచి తీసుకుని రావాలండి, స్క్వీజ్ చేయాలండి. సో ఈ విధంగా ఇనిషియల్గా బిగినర్స్ అయితే ఒక 11 టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చండి. అండ్ అడ్వాన్స్ లెవెల్లో కావాలి అనుకుంటే మీరు ఒక 51 టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చండి మీకు టైం ఉంటే. మీరు ప్రాపర్గా కనుక ప్రాక్టీస్ చేస్తే అండి ఖచ్చితంగా చెప్తున్నారు కదండి, మీరు నాకు 1 మంత్ తర్వాత 15-20 డేస్ తర్వాత మీరు నాకు కామెంట్ చేస్తారండి. ఖచ్చితంగా మీరు నాకు థ్యాంక్స్ చెప్తారండి. అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి ఈ టెక్నిక్. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మన ప్రాణాలను కాపాడడానికి దేవుడు మనకి ఇచ్చిన శక్తి ఈ ప్రాణశక్తి అండి. దీన్ని కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం మిరాకిల్స్ని చూడొచ్చు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క దానికి మన బాడీని మనమే క్యూర్ చేసుకోవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ డాక్టర్ని కలవాలండి ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో మాత్రమే. ప్రతి ఒక్క చిన్న దానికి అంటే పరిగెత్తడం కాదండి డాక్టర్ దగ్గరికి. ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఈ టెక్నిక్ మీకు క్లియర్గా అర్థమని చెప్పేసి అనుకుంటానండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు నాకు ప్రతి ఒక్కరు కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు కనుక నాతో పాటు కలిసి ప్రాక్టీస్ చేయాలి ఫ్రీగా అనుకుంటే ఖచ్చితంగా ఈ ఒక టెక్నిక్ని ఒక డే ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తామండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళు bhairavayoga18@gmail.com మెయిల్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ 10 మందికి షేర్ చేస్తే మన వల్ల కనీసం 10 మందిలో ఒక ఇద్దరు ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఆరోగ్యం బాగున్నా కానీ అది చాలండి, మనకి చాలా హ్యాపీ అండి. సో ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అండ్ ఆయన వచ్చే వీడియోలో ఇంకొక కొత్త టెక్నిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.